మంది వంశీ గారిని అడగాలి ఈ క్వశ్చన్, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. వయసు ఇస్తారా సార్ కంప్లీట్గా 3 మూవీస్ తర్వాత 4th మూవీకి కూడా వయసు ఇస్తారా? మిస్టర్ మజ్ను తర్వాత ఆయన రంగ్దే ఇచ్చారు. సరే, రంగ్దే ఇవ్వటం పెద్ద గొప్ప విషయం కదా, ఎందుకంటే అప్పుడు ఆ టైంకి ఐ హ్యాడ్ అదర్ బ్యానర్స్. బట్ రంగ్దే తర్వాత నన్ను నమ్మారు. నో బడీ, నేను నా దగ్గర అంటే నేను అడ్వాన్స్ తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సార్ చెప్పినప్పుడు కూడా దే డింట్ ట్రస్ట్ మీ. సార్ సినిమాలో సోల్ లేదన్నారు. దాని తర్వాత ఈయన చేస్తుంటే తెలుగు సినిమా చేయటం సరిగ్గా రానోడికి తమిళ సినిమా ఇచ్చో, యూర్ డూయింగ్ ఎ బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ యువర్ లైఫ్ అన్నారు. ఇవన్నీ జరిగినాయి. ఈ సినిమాని ఆపటానికి చాలామంది ట్రై చేశారు, చెయ్యొద్దు అని డిస్కరేజ్ చేశారు, అన్నీ చేశారు. బయట వాళ్ళు వచ్చేసి, యాజ్ ఐ టోల్డ్ యూ, ఆయన ఎందుకు అలా చేశారు నాకు ఇప్పటికీ తెలియదు. బట్ యూనో వన్ పర్టికులర్ పర్సన్ కేమ్ టు ద సెట్ అండ్ సెట్, యూఆర్ డూయింగ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ యువర్ లైఫ్, వాడికి తెలుగు సినిమా చేయడం రాదు, తమిళ సినిమా ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి అన్నారు. ఎవరితో అన్నారు? వంశీ గారితో. ఈ సినిమా నాది, దీని మీద వచ్చే రూపాయి పోయినా ఏమొచ్చినా ఇది కంప్లీట్ మై రెస్పాన్సిబిలిటీ, మీకు సంబంధం లేదని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు బేసిక్గా హిట్లో ఉన్నప్పుడు లేకపోతే ఫేమ్లో ఉన్నప్పుడు తీసే మనిషి ఎవరైనా ఉంటారు. బట్ మనం సక్సెస్లో లేనప్పుడు నమ్మిన మనిషి అండ్ మనిషితో మనకు ట్రావెల్ అవ్వాలని మనం అనుకోవడం తప్పలేదు. సో అలాగే లక్కీ భాస్కర్ కూడా జరిగింది. లక్కీ భాస్కర్లో నాకు తెలిసి హాఫ్ వే త్రూ ద ఫిల్మ్ మీకు ఓటీటీ స్లంప్ వచ్చింది. మాకు ఏదైతే ఒక ఫస్ట్ ఆఫర్ ఉందో దానికన్నా 15 crores తగ్గింది బికాస్ ఆఫ్ ద ఓటీటీ స్లంప్. సడన్గా ఏంటి ఆఫర్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోయినాయి, ఎక్కడి నుంచి ఇది రావట్లా. 90% ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ సినిమా ఆపేసి రీవర్క్ ఆన్ ద ఏంటి బడ్జెట్, నీకు నీ రెమ్యూనరేషన్ తగ్గించుకో, లేకపోతే అక్కడ వచ్చేసి ఆర్టిస్ట్ రెమ్యూనరేషన్ తగ్గించాలి, ఒక అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్లో తోసేస్తారు సినిమాని. అండ్ అక్కడ నుంచి సినిమాని ఎప్పుడు మనం సేవ్ చేయలేం, అక్కడ నుంచి నిజంగా సినిమాని ఎప్పుడు సేవ్ చేయలేం. అలా కాకుండా ఈ మనిషి వచ్చేసి ఈ నొప్పి ఎవరికి తెలియగలను, ఈ డిస్కషన్ సెట్ మీద పెట్టద్దు, ఈ డిస్కషన్ ఎవరికి తెలియనివ్వద్దు అని చెప్పేసి చివరి మూమెంట్ వరకు హీ టుక్ ద పెయిన్, హీ టుక్ ద పించ్. అండ్ ఫైనల్లీ క్రెడిట్ వచ్చినప్పుడు అందరికీ డైరెక్టర్నే ఎక్కువగా మీకే పెంచారు యాక్చువల్గా. సో బేసిక్గా అది మరి ఆ రోజున సగం ఒక 20% అయిన సినిమా వచ్చేసి ముందు అందరూ ఆపేసి నెక్స్ట్ వాట్ అని చెప్పేసి ఆలోచించిన నేను చూశాను, అలాంటి వాళ్ళతో పని చేశాను. బట్ హీ వాజ్ నాట్ లైక్ దట్. అందుకే నాకు రెస్పెక్ట్, అందుకే నేను ఐ వుడ్ లవ్ టు ట్రావెల్ విత్. అంటే వెంకీ నాట్ ఓన్లీ మై డైరెక్టర్, అంటే ఒక ఫ్యామిలీ బాండ్ కూడా ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారు ఆయన. సో అంటే అంత బాగా మొత్తం టోటల్ దగ్గర అయ్యారా ఎలా? మేము నౌ వీఆర్ లైక్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మామూలుగా ఆఫ్టర్ 4 films ఐ థింక్ ఐ బీన్ ట్రావెలింగ్ విత్ దిస్ బ్యానర్ ఫ్రమ్ 2019. 6 ఏళ్ళు అయిపోయింది. 6 ఏళ్ళ తర్వాత వచ్చేసి హీఈస్ నాట్ అ ప్రొడ్యూసర్, ఐఎమ్ నాట్ అ డైరెక్టర్, వీఆర్ జస్ట్ 2 friends. అండ్ అట్ ద సేమ్ టైం నేను వచ్చేసి ఎప్పుడు ఏంటి డబ్బు అనేది మా మధ్యన ఎప్పుడు ఒక ఇష్యూ కాదు, డబ్బు అనేది ఒక ఇష్యూ కాదు. సో ఇప్పుడు ఎవరన్నా వచ్చేసి ఏంటి వెంకీకి ఎందుకు ఇంత ఇస్తున్నావు అని ఆయన అడిగినా ఆయన వచ్చేసి నేను ఇస్తాను, నా ఇష్టం అంటారు. బయట అయితే ఇంక నీకు ఇంకో 1-2 ఎక్కువ వస్తుందని అన్నా నేను నాకు అక్కర్లేదు, నేను ఇక్కడే చేస్తాను. సో అంటే ఇప్పుడు 6 ఏళ్ళ నుంచి ఒకే బ్యానర్లో చేస్తున్నారు కదా, మీకు అది ఒక ఆఫీస్కి వెళ్తున్న ఫీలింగ్ వస్తుందా? అంటే మనం ఒక ఆఫీస్లో పని చేస్తుంటే చూస్తారా, రోజు అక్కడికి వెళ్తాం, వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్ళలేం కదా. అంటే నేను అనేది రిస్ట్రిక్షన్స్ అవి కాదు, అలాంటి ఒక ఫీలింగ్ అని వస్తూ ఉంటుంది అంటున్నా. సేమ్ ఆఫీసు, సేమ్ మనుషులు, సేమ్ టీము. అదే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గారు ఆయన వాళ్ళే ఉంటారు. దే బీన్ కంటిన్యూయింగ్ ఫర్ ద పాస్ట్ 6 years విత్ మీ. అంటే మధ్యలో 2 years కోవిడ్ వచ్చి అయిపోయింది కాబట్టి అది కూడా కౌంట్ చేసుకుంటే సేమ్ టీమ్, సేమ్ హ్యాపీ లైఫ్. ఐఎమ్ వెరీ కంటెంట్.